హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఒక స్పెషల్ ఐటెం చేస్తున్నాం. అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే హోటల్ స్టైల్ డబుల్ మసాలా ఎగ్ దమ్ బిర్యానీ. ఇది ఎగ్ లవర్స్కి మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం రండి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మీకు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మసాలా కోసం ముందుగా నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసి పెట్టుకోండి. పావు కప్పు కొత్తిమీర, పావు కప్పు పుదీనా, పావు కప్పు వేపిన ఉల్లిపాయ తరుగు, 5 ఉడికించిన గుడ్లు, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు, ఒక అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 3/4 టీ స్పూన్ గరం మసాలా, 4 పచ్చిమిర్చి చీలికలు, పావు కప్పు పెరుగు, 2 చిన్న సైజు టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంక స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడికించుకొని వాటికి ఒకవైపు సన్నగా ఘాట్లు పెట్టి కొంచెం నూనెలో పసుపు, కారం, ఉప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని 6 స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసుకోండి. నేనైతే ఇక్కడ నూనె వాడుతున్నాను. దీంట్లో చెక్క, యాలుక, లవంగ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని దోరగా వేగాక ఒక 1/2 కప్ తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అవి కొంచెం మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించాలి, లేదంటే మనం ఏ వంట చేసినా ఆ టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు బాగా వేగాక పావు కప్పు టొమాటో తరుగు వేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోగా రైస్ కోసం పక్కన మరో పొయ్యి పెట్టుకొని ఆ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 లీటర్ల నీళ్లు పోసి అది కొంచెం కాగాక చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, షాహీ జీరా, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనూ ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే బెటర్. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసి ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరగడం వల్ల మనం వేసిన మసాలాలు ఆ నీళ్లు పీల్చుకొని మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. అంతలో మెత్తగా ఉడికిన ఈ టొమాటోలో చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకొని అలా ఒకసారి కలుపుకొని నేను ఇంగ్రీడియంట్స్లో చూపించిన మసాలాలు వేసి కలుపుకోండి. దాంతోపాటు కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసుకున్నాక అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేయండి, లేదంటే ఓకే. ఇప్పుడు మనకి బిర్యానీలోకి మసాలా రెడీ అయింది. కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ పెట్టుకొని ఇప్పుడు 70% ఉడికించుకున్న రైస్ని వడగట్టుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర చల్లుకొని న్యాచురల్ ఫుడ్ కలర్ కోసం నెయ్యిలో కొంచెం పసుపు కలుపుకొని వేసుకుంటే ఇంక ఫుడ్ కలర్ అనేది అవసరమే ఉండదు. దీన్ని నీట్గా అల్యూమినియం ఫాయిల్తో మొత్తం కవర్ చేసి దానిపైన ఏదైనా బరువుగా ఉండే వస్తువు పెట్టి 10 నిమిషాలు దమ్ పెట్టేయండి. 10 నిమిషాలు దమ్ పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ అలాగ వదిలేయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే డబల్ మసాలా ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. వావ్, పైన టెక్స్చర్ చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో నోరూరించే రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.